దేవుణ్ణి వారి యొద్దకు రప్పించుకుంటున్నారు. దేవుణ్ణి ఎలా రప్పించుకుంటున్నారో తెలుసా? ఇంట్లోనే రప్పించుకుంటున్నారు దేవుణ్ణి. ఎలాగంటారు? ఆ వాక్యంలో ఒక చోట ఒక మాట చదవండి. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒకే ఒక వచనం నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 3వ వచనంలో, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, చివరి వచనం, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. వీరు ఎందుకు దేవుని యొద్దకు రావట్లేదు? దేవుణ్ణి తమ యొద్దకు రప్పించుకుంటున్నారు. దేవుడు ఎల్లప్పుడూ తమ యొద్ద వీళ్ళు రప్పించుకుంటారు, వీళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎందుకు నేడు చాలామంది దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నారంటే, దేవుని కంటే ఎక్కువగా సుఖపడుతున్నారు. సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ప్రాస్పరిటీ, ఎప్పుడు చూసిన దీవెన 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 దీవెన. దేవుని కోసం కొంచెమైనా కష్టపడదాం, కొంచెమైనా శ్రమ పడదాం, కొంచెమైనా మోకాళ్ళేద్దాం, కొంచెమైనా కన్నీళ్ళు పెడదాం, కొంచెమైనా కూడా మన జీవితాన్ని త్యాగం చేద్దామనే ఆ గుణము లేదు. ఎంత భయంకరమైన పదాన్ని ఉపయోగించాడు చూడండి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తే ఇంకా దేవుని దగ్గరికి ఇంకేం వెళ్తారు? దేవుణ్ణి రమ్మంటారు. నువ్వు రావయ్యారా, దిగి వచ్చిన దేవుడో కదరా నా దగ్గరికి అంటున్నా. సరే, ఆయన రావడం వస్తున్నాడు. మరి ఆయన హృదయంలో చేర్చుకుంటున్నారా అంటే హృదయంలో వద్దు. ఆయన కేవలము ఆరోగ్యం ఇస్తే చాలు, అప్పులు పోతే చాలు, పిల్లలు పుడితే చాలు, పెళ్ళి అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, భౌతికంగా దీవించబడితే చాలు, అప్పులు పోతే చాలు, ఇలా పెద్ద బిల్డింగ్ కట్టబడితే చాలు. మరి హృదయంలో వద్దు. ఎందుకంటే హృదయంలో కోరికలు, ఆశలు, ఇచ్చలు, పగ, ద్వేషం, కక్షలు, విమతలు, మత్తతలు అన్నీ ఉన్నాయి హృదయంలో. దేవుని పిలవటము పిలుస్తున్నారు, రావటం వస్తున్నారు, కానీ ఉద్దేశాలన్నీ కూడా మలినమైన ఉద్దేశాలు. అందుకనే దేవుడు ఒక చోట ఉంటుంది దేవుని గ్రంథంలో, వాక్యంలో, ఆయన హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాడంట. చాలామంది హృదయం దగ్గరికి ఆయన్ని పిలుస్తున్నారు కానీ లోపలికి పిలవట్లేదు. అందుకని ఆయన వారి జీవితంలోనికి రావట్లా, బయట ఉంటున్నాడు. చాలామంది చూడండి, యేసు ప్రభు వారు నాకు ఇలా కనిపించాడు, అలా కనిపించాడు, అక్కడ కనిపించాడు, తెల్లగా కనిపించాడు, అయ్యి బాబోయ్ ఎంత గొప్ప దేవుడు అండి అని బయట పొగుడుతూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హృదయ ప్రత్యక్షత మీకు రావాలి అని. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములో నివసించాలి అని. ఇన్సైడ్, లోపల లేకుండా ఆయన బయట నిలిపి ఆయన ఏడిపిస్తున్నారు. కనుక ఈ యాకోబు భక్తుడు చాలా ఆత్మీయ సంగతిని ఇక్కడ తెలియపరిచాడు. ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. షరత్ అన్నమాట, షరత్ అది. కానీ అక్కడ ప్రభు ఏం చెప్పాడు? భారం మోసుకొనుచున్న వారులను నా యొద్దకు రండి అన్నాడు. దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు రావటానికి, రాకుండా ఉండటానికి అది నీ ఇష్టం.
చేయటానికి, చేయకుండా ఉండటానికి. నువ్వు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీలో వచ్చిన తర్వాత కలిగే మార్పులేంటో, కలిగే దీవెనేంటో అది నీవు అనుభవించాలి. దానికి ఆయన రమ్మని చెప్పేది. ఆయన కూడా నీ ఎదుకు వస్తాను అని చెప్పేది దానికి. కనుక ఈరోజు చాలామంది దేవుని యొద్దకు వెళ్ళట్లా, దేవుణ్ణి వాళ్ళ దగ్గర రప్పించుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దూరాన సమీపాన ఆలకిస్తున్న వారులారా, ఇంకా దేవునికి దూరంగా ఉన్నవారులారా,